జామ పంటకు ఆశిస్తున్న చీడపీడల మీద రైతుల నుంచి వీడియో చేయమని ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి జామ పెట్టినప్పటి నుంచి వాటిని ఆశించే చీడపీడలే ఉంటాయి. రైతు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అసలు జామ తోట పెట్టేటప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, కాపు వచ్చే 8 నెలలలోపు వచ్చే ఇబ్బందులు ఏంది, ఈ విషయాలన్నీ మనం మునుగోడు ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే సాగర్. నమస్తే. సో ఇప్పుడు మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఒక తోటలోనే మనం ఉన్నాం. నేనున్న ఈ తోట నాంపల్లి మండలం మల్లప్రాజుపల్లి గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతుకు సంబంధించిన 6 ఎకరాల జామ తోట. దీని వయసు 4 నెలలు. ఈ తోటలో చీడపీడలు ఉన్నాయి. పిండి నల్లి, అదేవిధంగా మసి, దీని ఏమంటారు, మసిమంగు, అదేవిధంగా ఆ కాయలకు కూడా కొంచెం సమస్యలు కనపడుతున్నాయి. అవన్నీ కూడా మీకు విజువల్స్ కనిపిస్తాయి. సో ఎవరైనా జామ తోట సాగు చేసే రైతులు తోట పెట్టుకునేటప్పటి నుంచి ఖాతా వచ్చే వరకు వచ్చే ఇబ్బందులు ఏంది, వాటిని ఎట్లా ఎదుర్కోవాలన్నది రావుల విద్యాసాగర్ గారు మనకు వివరిస్తారు. సాగర్జీ చెప్పండి. నమస్తే. అయితే ఇప్పుడు మనం శ్రీనివాసరెడ్డి అనే రైతు తోట ఇది. ఆయన కోసం ప్రధాన సమస్య పండుగ అని ఒకటి చెప్పిండు, అదేవిధంగా పిండి నల్లి చెప్పిండు. కానీ దీంట్లో చూస్తే ఇంకా కొన్ని వేరే సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. సో జామ రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు, అంటే మనం నాటుకునేటప్పటి నుంచి చెప్పండి. తోట మనం నాటుకునేటప్పటి నుంచి పంట వచ్చే వరకు వచ్చే ఇబ్బందులు, జాగ్రత్తలు. ఓకే, ప్రధానంగా జామకు సంబంధించినటువంటి నాటుకునేటప్పుడు రైతు సోదరులు ఇట్లా ఎత్తు పొలాలు ఉన్నప్పుడు రేజుడ్ బెడ్ ద్వారా వేసుకోవడం ద్వారా నీళ్లు ఏమైనా నిలిచినప్పుడు కానీ వేరుకుళ్ళు రావడంతో పాటు అదేవిధంగా నిమటోడ్స్ యొక్క ఎఫెక్ట్ రావడం కానీ ఇట్లాంటివి జరగడానికి ప్రధానమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వేసుకునేటప్పుడు హై డెన్సిటీలో పెట్టుకుంటున్నారా లేదా నార్మల్ డెన్సిటీలో పెట్టుకుంటున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది 7 ఫీట్ల 7 ఫీట్లు 4 సాలుకు మధ్యలో 7 ఫీట్లు, మొక్కకు మధ్యలో 4 పెట్టుకుంటున్నారు. ఓకే, కొంతమంది ఇది డెన్సిటీ అనొచ్చా, మనం హై డెన్సిటీ అంటే చాలా దగ్గరగా పెట్టుకున్నటువంటిది. అంటే దీర్ఘకాలికంగా ఉండాలనుకునేటువంటి రైతులు ఏం చేస్తారంటే 3 మీటర్లు ఇంటూ 3 మీటర్ల స్పేస్ లో పెట్టుకుంటారు, లేదా 4 మీటర్లు ఇంటూ 4 మీటర్ల స్పేసింగ్ లో పెట్టుకుంటారు. ఓకే, సో 3 ఇంటూ 3 మీటర్లకు సంబంధించినటువంటి స్పేసింగ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక 5 నుంచి 6 సంవత్సరాల వరకు ఆ పంట రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంత క్లోజ్ డెన్సిటీలో ఏదో 7 ఫీట్లకు 4 ఫీట్లకు మధ్యలో దగ్గర ఉన్నటువంటి గ్యాప్ లో పెట్టుకున్నప్పుడు చాలా షార్ట్ డ్యూరేషన్ నుంచే క్రాప్ తీసుకొని ఇమ్మీడియట్లీగా జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే రేజ్డ్ బెడ్ చేసుకుంటే డ్రిప్ కు సంబంధించినటువంటిది కూడా మొదట మొక్క పెట్టినప్పుడేమో ఒకటే డ్రిప్పరు ఇస్తాము. ఆ తర్వాత పెరుగుతున్న కొద్దీ 2 డ్రిప్పర్లు అడ్జస్ట్ చేసుకోవడం లేదా 4 డ్రిప్పర్లు అడ్జస్ట్ చేసుకోవడం, అంటే మొక్క యొక్క ఎదుగుదలను బట్టి దానికి ఒక వాటర్ అవైలబిలిటీ దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా ఈ రైతులకు సంబంధించినటువంటి దాంట్లో అసలు మొదటి నుంచి ఏముంటుంది, ఏం జరుగుతుంది అంటే రైనీ సీజన్లో వర్షాకాలంకు సంబంధించినటువంటి దాంట్లో పెట్టుకున్నప్పుడు ఇలా నీళ్లు నిల్చుండడం ద్వారా వేరుకులు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది, లేదా గుత్తులుగా చెట్లు చచ్చిపోవడం ఇదంతా జరుగుతుంది. అట్లాంటప్పుడు ఫిజేరియం అని, రైజోక్టని అని ఇట్లా అంటే ఫంగల్ కు సంబంధించినటువంటి జాతులు, అంటే బుజు తెగులుకు సంబంధించింది, వేరుకుళ్ళు తెగులుకు సంబంధించినటువంటి జాతులు వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం మనకు మార్కెట్లో దొరికేటువంటి రిడోమిల్ గోల్డ్ కానీ, అంటే మెటలాక్సిల్ అనే పేరుతో దొరుకుతుంది. సో దాన్ని కానీ, అదే విధంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణాన్ని కానీ వేర్ల దగ్గర నీళ్లు తడిచేటట్టుగా వేర్ల దగ్గర పోయడం అనేది చేసుకోవడం ద్వారా దాన్ని నివారించుకోవచ్చు. ఇది కాకుండా మొక్క ఎదుగుతున్నప్పుడు వర్షాకాలం నుంచి చలికాలంకు ఎంట్రెన్స్ అవుతున్నప్పుడు కానీ హ్యూమిడిటీ అంటే బాగా తేమ ఉండి బాగా వర్షాలు బాగా వచ్చినప్పుడు ఇగో ఇలా మసిమంగుకు సంబంధించినటువంటి నల్లగా భాగం వస్తుంది. ఈ మసిమంగుకు సంబంధించినటువంటి దాంట్లో ఏమైతుందంటే ఇది కిరణజన్య సంయోక్రియ జరగాలంటే దీంట్లో పిండి పదార్థం తయారై మొక్క ఎదుగుదల అనేది జరగాలి. బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ లో పిండి నల్లి ఉంది. ఇట్లా ఆకు మీద ఇట్లా ఫార్మేషన్ అయిపోయి ఉంటుంది. ఇది ఏదైతే కిరణజన్య సంయోక్రియ జరపకుండా అది మొత్తం కూడా ఆపేసేస్తుంది, దానివల్ల డ్యామేజ్ చేస్తుంది. ఇది ఒక పిండి నల్లి బ్యాక్ సైడ్ లో ఉంటుంది. గుత్తులుగా పిండి నల్లీలు ఉన్నాయి చూడండి. ఇవి ఈ గుత్తి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి ఆటిని పిల్లలు తీసి అక్కడ నుంచి ట్రావెల్ అయిపోయి చేస్తూ ఉంటాయి. మొత్తం ఆకులకు పట్టింది, అది మొత్తం ఆకులకు ఉంటుంది. ఈ మసిమంగు తేమ ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ మసి దీనిపైన ఒక అట్టులాగా మొత్తం పేరుకొని పోయి మొక్క
కిరణజన్య సంయోగక్రియ తయారై పిండి పదార్థాన్ని తయారు చేసుకొని మొక్క ఎదుగుదల కోసం పనిచేసే క్రమంలో ఇది అడ్డం పడుతుంది. ఈ అడ్డం పడేసేసి ఓకే వాటి యొక్క ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ కంప్లీట్ అవ్వడం. ఇగో ఇట్లా మనం ముట్టుకుంటే ఈ మసి ఈ వైట్ కలర్ లోపలికి ప్యాచ్ కి సంబంధించినటువంటి పరిస్థితి చేస్తుంది. ఇది కాకుండా వెనకాల ఈనెలు ఉంటాయి. ఈనెలకు సంబంధించినటువంటి దగ్గర గుత్తులుగా పిండి నల్లి అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇది కూడా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు, తేమ ఎక్కువ ఉన్నప్పుడు, గాలిలో తేమ ఎక్కువ జరిగినప్పుడు ఇది గాలి దొరని ఏరియాలో ఎక్కువ పిండి నల్లి ఉంటుంది. ఈ పిండి నల్లి అనేది పిల్లలు తీస్తుంది. జనరల్ గా గుడ్లు పెట్టి జరిగేటువంటిది కాదు. ఇక్కడ 80 నుంచి 100 పిల్లలు తీసుకుంటూ ముందుకు జరగడం, పాకడం అనేది జరుగుతుంది. మీరు మాక్సిమం జామ తోటలు ఎక్కడ చూసినా జామ కాయల మీద ఉంటది, ఆకుల మీద ఉంటది, జామ లోపల అంతర్భాగాల లోపల కూడా ఉన్నప్పుడు ఈ కింది భాగంలో కానీ పై భాగంలో కానీ అన్ని చోట్ల కూడా ఈ పిండి నల్లి అనేది కామన్ ఉంటుంది. అయితే ఈ పిండి నల్లి ఏం చేస్తుంది అంటే నెమ్మదిగా మనకు నల్లి మనుషులను ఎట్లయితే రక్తం పీల్చడం ఎట్లయితే జరుగుతుందో దీన్ని కూడా రసాన్ని పీల్చేసేసి డ్యామేజ్ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. మరి ఈ పిండి నల్లి ఎట్లా పోతుంది, ఈ మసిమంగు ఎట్లా పోతుంది అనేది ప్రధానంగా వర్షాలు బాగున్నప్పుడు ఆకులు మొత్తం క్లియర్ గా జరిగినప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. వర్షాలు ఎప్పుడైతే తగ్గి తేమ ఎక్కువైతే వచ్చినప్పుడు డెఫినెట్లీగా ఈ పిండి నల్లి యొక్క ప్రభావం అనేది ఉంటది. అదే విధంగా మసిమంగు కూడా తేమ గాలి లోపల తేమ వెళ్ళి మంచు లాంటి పదార్థం వచ్చినప్పుడు దాని మీద వచ్చేసిన తర్వాత బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి ఇదంతా కూడా ఇందులోపలికి చేరి ఒక అట్టుకట్టలాగా ఉండేసేసి మొక్క యొక్క ఎదుగుదలలో కానీ మొక్కకు సంబంధించిన ఈల్డ్ అంటే దిగుబడి వచ్చేటువంటి విషయాల్లో కానీ ప్రాబ్లం చేస్తుంది. దీన్ని నివారించుకోవడం కోసం మొదట మసిమంగు నివారణ కోసం రైతు స్టార్చ్ పౌడర్ లేదా గంజి పౌడర్ లేదా మార్కెట్ లో దొరికేటువంటి రివైవ్ లిక్విడ్ గంజి లిక్విడ్ గానీ తీసుకొని వచ్చి 1 లీటర్ నీటికి 5 ml రివైవ్ లిక్విడ్ అంటే గంజి ద్రావణం గానీ లేదా 100 లీటర్లకు 1 kg గంజి పొడి ద్రావణాన్ని చేసుకొని అది గోరువెచ్చని నీటిల్లో కలుపుకొని ఈ గంజి పొడి ద్రావణాన్ని ఈ మొక్కల పైన పూర్తిగా పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత 2 లేదా 3 రోజులు ఆగాలి. ఆగినప్పుడు మనం బట్టలకు గంజి వేసినప్పుడు కడకని ఎట్లా నిలబడతాయో అట్లా ఈ ఆకుల మీద ఈ మసికి సంబంధించిన దగ్గర ఈ గంజి పోయి దీని మీద అతకపోతుంది. అతకపోయినప్పుడు ఇప్పుడు పీలేస్తే ఎట్లయితే గుంజి మనకు జరుగుతుందో సేమ్ అదే పద్ధతిలో ఈ గంజి నుంచి వచ్చేటువంటి దానికి ఈ మసిమంగు పూర్తిగా పోతుంది. అదే క్రమంలో ఈ పిండి నల్లి కూడా జరిగినప్పుడు ఇది కూడా పోయి ఒక గంజిలాగా అతుకొని పోతుంది కాబట్టి అది కూడా తీసుకొస్తుంది కాబట్టి ఆ పై పొరలో ఉన్నటువంటి దాన్ని కూడా అది కూడా కంట్రోల్ అవుతుంది. మసిమంగుని గంజి ద్రావణం ద్వారా కవర్ చేయొచ్చు. మసిమంగును గంజి ద్రావణం ద్వారా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా మనం మందులకు సంబంధించినటువంటి దాంట్లో పిచికారి చేసినప్పుడు ఎసిఫేట్ అనేటువంటి ఒక పురుగు మందు 1.5 grams లీటర్ నీటికి అంటే లీటర్ నీటికి 1.5 గ్రాములు ఎసిఫేట్ ద్రావణాన్ని మరియు ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు మార్కెట్ లో అందుబాటులో ఉంటది. అది 2 ml లీటర్ నీటికి కానీ 15 రోజుల గ్యాప్ లో అది కానీ ఇది కానీ 1 లేదా 2 సార్లు మనం పిచికారి చేసుకోవడం ద్వారా ఒకటి కొట్టిన తర్వాత ఒకటి కొట్టడం ద్వారా దీని లోపల ఉన్నటువంటి పిండి నల్లి చనిపోతుంది. అదే విధంగా మసిమంగు కూడా కంట్రోల్ అవుతుంది. అయితే మసిమంగు యొక్క కంట్రోలింగ్ తక్కువ మోతాదులో అయినా పిండి నల్లికి సంబంధించి పూర్తిగా పోతుంది. మసి ఎప్పుడు పోతుంది అంటే తేమ పోయినప్పుడే మసి పోవడం అనేది జరుగుతుంది. తేమ పోవాలి జరగాలి అని అంటే ఇది మొత్తం పౌడర్ వేసేసేసి ఏదైతే గంజి పౌడర్ ను గుంజేసినప్పుడు మాత్రం 100% దీన్ని పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనకు ఈ మసిమంగునే దీన్ని పోవడానికి ఇంకేదైనా మార్గం ఉందా అని అంటే కుంకుడుగాయల ద్రావణం కూడా దీన్ని కొట్టినా పోతుంది. లేదు ఆర్గానిక్ వైపులో సేంద్రియ వాటితో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ పిండి నల్లి చావడానికి మనం ఇంగువ మిశ్రమానికి సంబంధించింది దాన్ని పిచికారి చేసుకొని లేదా పుల్లటి మజ్జిగ మిశ్రమం పిచికారి చేసుకోవచ్చు. ఇంగువ ద్రావణాన్ని మట్టి ద్రావణంలో కలిపి పైపొరలో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి దీనిపైన కొట్టినా కానీ దీనికి శ్వాస ఆడకుండా అది కూడా చనిపోవడానికి అవకాశం లేదు. అసలు రైతుకు దీనికి రాకుండా ఉండడం కోసం కాండం కింది భాగం నుంచి ఇది పాకుతూ పోతుంటది కాబట్టి కింది భాగంలోనే తేమ ఉన్నటువంటి దగ్గర ఒక జిగురు అట్టల లాంటివి పెట్టేసేసిన తర్వాత లేదా ఒక గమ్ములాగా ఒక స్టిక్కింగ్ సంబంధించినటువంటి నేచర్ ని కనుక పెట్టేసేస్తే ఈ కాండానికి ఒక ఫాయిల్ కవర్ ను కనుక చుట్టేసేస్తే సో కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఆ కవర్ అందుబాటులో ఉండడం ద్వారా ఆ కవర్ మీదకి వెళ్ళి అది పాకడానికి రాదు కాబట్టి పట్టు దొరకదు కాబట్టి అక్కడికి ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రధానంగా మసిమంగు పిండి నల్లికి సంబంధించినటువంటి ప్రాబ్లం. దీన్ని కొట్టేటప్పుడు ఒకవేళ నేను కెమికల్ మందులే కొడుతున్నా ఇంకెట్లా ఖచ్చితంగా
నూనె యొక్క మిశ్రమాలు, అది వేప నూనె కావచ్చు, కానుగ నూనె కావచ్చు, ఏదైనా ఒక నూనె మిశ్రమాన్ని కలిపి కొంత ఆ నూనె నీళ్ళలో కరగదు కాబట్టి దానికి సర్ఫ్ కానీ సబ్బు పొడి కానీ ఆ ద్రావణాన్ని దీంట్లో వేసి కొట్టడం ద్వారా ఇదేమైతుందంటే సబ్బు పెట్టి కరిగినట్టు సర్పు పెట్టి కరిగినట్టు మొత్తం కూడా ఆకు మొత్తం కూడా క్లీన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆయిల్ టైప్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని గుంజడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సో ఇట్లా కూడా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఖాతా వచ్చినాక పండుగ సమస్య చెప్తున్నారు. అదే ప్రధానంగా పండుగ కంటే ముందు ఈ తోటల ఇది టీ మస్కిటో బగ్ అని చెప్పేసి ఇది ఏంటి, ఇది కొత్త రకంకు సంబంధించినటువంటి డ్యామేజ్. టీ మస్కిటో బగ్ అంటే తేయాకు తోటలలో టీకి సంబంధించినటువంటి తోటలలో ఉన్నటువంటి పురుగు ఈ ఆకుల మీద వచ్చేసేసి ఆకు చిగుర్లను అదే విధంగా కాయ యొక్క పైన ఆలడం ద్వారా ఇది మొత్తం కూడా డ్యామేజ్ అనేది జరుగుతుంది. మొత్తం మాడిపోయింది, వచ్చి కాలనీ గుత్తులు కూర్చునేసరికల్లా ఆకుల మీద ఇట్లా మచ్చల మీద మచ్చ వచ్చేసింది మొత్తం. సేమ్ అదే కాయల మీద కూడా సేమ్ టైప్ ఆఫ్ మచ్చలు ఉంటాయి. ఇది టీ మస్కిటో. సో ఈ తోటలో కొంచెం తీవ్రంగానే కనిపిస్తుంది సమస్య. ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ప్రధానమైన సమస్య వేప చెట్టు ఆకులు ఎండిపోతున్నాయి, వేప చెట్లు మొత్తం పూర్తిగా ఎండిపోతున్నాయి, మాడి మాసి అయిపోతున్నాయి. దాన్ని చేసేది కూడా ఈ టీ మస్కిటో బగ్ డ్యామేజ్ చేస్తుంది. టీ మస్కిటో బగ్ మనం మామూలుగా వచ్చేసేసి యాసిడ్ బగ్ లాగా మనకు వచ్చే ఆల్తే ఎట్లయితే కాలిపోయేటువంటి పరిస్థితి వస్తుందో, సో ఇదే రకమైనటువంటి యాసిడ్ బగ్ లాగానే ఈ టీ మస్కిటో బగ్ వచ్చి దీని మీద ఆలడం ద్వారా ఇది మొత్తం ఆ కాయ అంతా ఖరాబ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. మరి దీనికి ఏం చేయాలంటే స్పైనోసాడ్ అనేటటువంటి మందు ఉంది, 75 ml 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని రాకుండా ఉండడం కోసం మనకు లింగాకర్షణ బుట్టలకు సంబంధించింది పెట్టుకోవడం కానీ, అదే విధంగా తోటల దగ్గర ఒక రీల్స్ టైప్, పాత కాలంలో ఉండేటువంటి రీల్స్ టైప్, ఒక సౌండ్ టైప్ ఉండేటువంటి పరిస్థితిని చేయడం కావచ్చు, బెదురుకు సంబంధించింది పెట్టడం కావచ్చు, ఇట్లాంటివి చేసుకోవడం ద్వారా ఈ మస్కిటో బగ్ డ్యామేజ్ చేస్తాం. డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడానికి. ఇది కాకుండా ఇంకా ఏం ఉన్నాయి అంటే పండుగ సమస్య ఎవరు అడిగినా చెప్తారు. అసలు పండుగను కంట్రోల్ చేయాలి. పండుగని కంట్రోల్ చేయలేక జామ తోట తీసేస్తాను మన వీడియోలో చెప్పిండు ఒక రైతు. అయితే పండుగ చాలా మంది రైతు సోదరులు తప్పేం చేస్తారంటే పండుగ నేను పండు వన్నాకనే కాయలు అయినాకనే నేను పెడతా అనేటువంటి బాక్సులు పెడతా అనేటువంటి పరిస్థితి చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పండు ఈగ మనం దొండ తోట, బీర తోట, కాకర తోట, సొర తోట ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి దాంట్లో అది తీగ జాతి దాంట్లో కుకురు పెట్టేసేది, ఇది ఫ్రూట్ ఫ్లై కి సంబంధించినటువంటి 2 జాతుల పండు ఈగలు మార్కెట్ లోపల ఈ బీర, కాకర, సొరను ఆశించేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో సపరేట్ బాక్సులు దొరుకుతాయి. సపరేట్ బాక్సులు దొరుకుతాయి. ఆ బాక్సులను వాటి జాతులు వీటిని అటాక్ చేస్తాయి, వీటి జాతులు వాటిని అటాక్ చేస్తాయి. వాటి యొక్క సంతతి విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. సో అవి గుడ్లను మ్యాగట్ల రూపంలో పెట్టేసేసి అవి చిన్న మ్యాగట్స్ గా తయారైపోయి అవి వాటి యొక్క సంతతి పెరిగి 600 నుంచి 800 పిల్లలు, గుడ్లు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది సహజంగా. ఇది పండుగ నివారించాలంటే పండుగకు డేటు టైము ఈ రోజే పెట్టుకోవాలి, ఈ రోజు జరగనట్లు పంట పెడుతున్నప్పుడు ఆ సరౌండింగ్స్ లో ఎక్కడ కూడా ఈ పండుగ నాశించేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఫస్ట్ మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడానికి మందులు పిచికారీ చేయడంతో పాటు మందులు పిచికారీ చేసినప్పుడు ఆ మందు యొక్క ప్రభావం 3 రోజులు 5 రోజులు ఉంటుంది. కానీ లింగాకర్షణ బుట్టలు లాంటివి పెట్టినప్పుడు 3 నెలలు ఆ యొక్క ల్యూర్ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 నెలలు అవుతున్నప్పుడే దాని యొక్క ల్యూర్ను చేయాలి. మన రైతులు ల్యూర్ పెట్టిరంటే 3 నెలల దాకా 2 నెలల దాకా దాన్ని పోయే పరిస్థితి ఉంటుంది. కానీ యూరియాలో పెడితే రేపటికల్లా పురుగులు అందులోకి వచ్చినప్పుడు ఆ పురుగులను రోజుకు రోజు క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకోవడం ద్వారానే కొత్త పురుగులు దాని దగ్గరికి రావడానికి కానీ ఆ వాసనకు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. పురుగు చాలా తెలివి కలది. అది మనం పెట్టినప్పుడు రానప్పుడు అందులో ఆల్రెడీ చచ్చిపోయిన ఉన్నప్పుడు ఆ స్మెల్ కు రిటర్న్ స్మెల్ వచ్చినప్పుడు అది రావడానికి అవకాశం లేదు. కాబట్టి పండుగను కంట్రోల్ చేసుకోవడం కోసం పుల్లటి మజ్జిగను కానీ లేదా పుల్లటి కళ్ళును ద్రావణాన్ని బెల్లంను కొంత అంత పానకం లాగా చేసేసి ఒక వాటర్ బాటిల్ లాగా ట్రై చేసి దాంట్లో కూడా పెడుతున్నటువంటి రైతులు కొంతవరకు అది సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేదా అంటే అక్కడక్కడ ప్రమిదలు పెట్టేసేసి ఆ ప్రమిదలలో అంటే దీపాలు పెట్టుకునేటువంటి దాంట్లో కూడా మిథైల్ యూజినాల్ ద్రావణాన్ని పోసుకొని అందులో కొంత చక్కెర కలుపుకొని దాన్ని పెట్టుకున్నా తగ్గుతుంది. లేదు
మార్కెట్లో దొరికే లింగాకర్షణ బుట్టలు ఏదైతే పండుగకు సంబంధించినటువంటి ల్యూర్స్ ఉన్నాయో అవును ఆ మార్కెట్లో దొరికే కుకుర్బిటేసి జాతివి దొరుకుతాయి, ఫ్రూట్ ఫ్లైకి సంబంధించినటువంటి జాతి. ఈ రెండు జాతులకు సంబంధించినటువంటి పండుగ బుట్టలను ఓకే ఎకరానికి కనీసం 10 నుంచి 12 తగ్గకుండా మనం పెట్టుకునేటువంటి పరిస్థితి చేయాలి. ఓకే సో 1000 రూపాయలు కాదు, 2000 అయినా 3000 అయినా మందు కొట్టడానికి 3 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మందు కొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ లింగాకర్షణ బుట్టలు 100 రూపాయలు 150 రూపాయలు పెట్టేసేసి ఓకే అది 3 నెలల వరకు పనిచేస్తుంది, రోజు దాన్ని క్లీన్ చేసుకోవాలనేటటువంటి పరిస్థితిని రైతులు మర్చిపోతున్నారు. కాబట్టి దాన్ని జాగ్రత్తలు పాటించినప్పుడు డెఫినెట్లీగా జామలో మంచి ఈల్డ్ తీసుకోవచ్చు, మంచి సక్సెస్ చేయొచ్చు. ఒక్క జామకే కాదు ఈ ప్రాబ్లం, మామిడి రాగానే మామిడికి ఉంటది, జామ రాగానే జామకు ఉంటది, పండ్ల జాతులు బొప్పాయి వేసిన రైతులకు ఒక మహమ్మారి లాంటి పరిస్థితి ఏంది అని అంటే పండుగ మొత్తం ఆవాసాలన్నింటిని ఏర్పరచుకొని కింద నుంచి పై దాకా మొత్తం కూడా డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ చిన్న జాగ్రత్తలు పాటించి పండుగను కూడా కంట్రోల్ చేసుకోవడం ద్వారా సక్సెస్ ఉంటుంది, మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.